హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం అట్ల తద్ది వ్రతానికి అట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వ్రతం కోసం చేసుకునే అట్లు రోజు మనం వేసుకునే దోశల్లా కాకుండా కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. ఈ అట్లను ముందుగా గౌరీదేవికి నివేదించి తర్వాత ముత్తైదువులకు వాయినంగా ఇస్తారు. వీటి తయారీ కోసం ముందుగా 1 కప్పు మినపప్పును 4 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 4 గంటలు గడిచిన తర్వాత ఈ పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పప్పు ఈ విధంగా నలిగిన తర్వాత 1 టీ గ్లాస్ నీళ్లు పోసుకుని మళ్లీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. 1 కప్పు మినపప్పుకు 3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. ఈ పిండిలో నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని ఎండలో బాగా ఆరబెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ బియ్యం పిండిని సిద్ధం చేసుకున్నాం. మినపప్పుతో పాటు బియ్యాన్ని నానబెట్టుకోకుండా ఇలా బియ్యం పిండిని డైరెక్ట్ గా తీసుకోవడం వలన అట్లు తెల్లగా వస్తాయి, అలాగే దూదుల్లా ఉంటాయి. ఇదే అట్ల తద్ది అట్ల ప్రత్యేకత. బియ్యం పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిలో వేసుకుని రెండింటిని బాగా కలుపుకోవాలి. మినప్పిండిలో బియ్యం పిండిని డైరెక్ట్ గా వేసుకుంటే బాగా కలవదు కాబట్టి మనం ముందుగానే కలుపుకున్నాం. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ గిన్నెపై మూత పెట్టుకుని 5 గంటల పాటు ఊరనివ్వాలి. 5 గంటలు గడిచిన తర్వాత చూస్తే పిండంతా బాగా ఊరి ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఈ పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలోంచి మనకు సరిపడినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. మనం తీసుకున్న పిండిలో సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అట్లు వేసుకోవడానికి పిండి సిద్ధమైపోయింది. అట్లు వేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత పాన్ మొత్తానికి నూనె రాసుకోవాలి. మనం సిద్ధంగా ఉంచుకున్న పిండిలోంచి కొంత పిండిని తీసుకుని అట్టులా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీనిని కాల్చుకోవాలి. ఇది ఒక వైపు కాలిన తర్వాత తిప్పుకుని రెండో వైపు కూడా కాలనివ్వాలి. 2 వైపులా సమానంగా కాలిన తర్వాత బయటకు తీసేసుకుందాం. ఇలాగే మిగిలిన పిండిని అట్లుగా పోసుకోవాలి. చూసారుగా, కమ్మనైన అట్లును మనం చాలా తొందరగా రెడీ చేసేసుకున్నాం. అట్ల తద్ది నాడు ఈ అట్లును అందరూ తప్పనిసరిగా బెల్లం పాకంలో నంజుకుని తింటారు. ఇలా తింటే చాలా రుచిగా ఉంటాయి. వ్రతం కోసం ఈ అట్లను బియ్యం మినుములతోనే చేస్తారు. ఎందుకంటే బియ్యం చంద్రునికి, మినుములు రాహుకి ఇష్టమైన ధాన్యాలు. ఈ వ్రతం ఆచరించిన స్త్రీల జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.